వృద్ధురాలి 150 అంకణాల స్థల వివాదంపై సమగ్ర విచారణ జరపాలి. తిరుపతి అక్కారంపల్లి రెవెన్యూ విలేజ్ ఉపాధ్యాయ నగర్లోని 150 అంకణాల స్థలంపై వృద్ధురాలు రుద్రరాజు సంపూర్ణమ్మకు చట్టపరమైన హక్కులు ఉన్నాయని, తమ వద్ద రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని ఆమె కుమార్తె అల్లుడు తెలిపారు. తమ స్థలాన్ని ఇతరులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంలో మాజీ అలిపిరి ఎస్ఐఆర్ లోకేష్ కుమార్ తదితరుల పాత్రపై అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు. స్థలంలోని ప్లాంట్, గదులు, షెడ్, మొక్కలు, బోరు తదితర ఆస్తులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. గతంలో అలిపిరి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 180/2025 కేసుతో పాటు సంబంధిత అధికారుల పాత్రపైన నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని వారు కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఎస్ఐఆర్ లోకేష్ కుమార్ పై కూడా సమగ్ర విచారణ జరిపి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. చెప్పుకో మేము చేసే లేదని చెప్తూ ఎవరికో ఫోన్ చేశాడు. అక్కడ ఉండేది రాము అనే అతని పేరు చెప్పాడు, కానీ అక్కడ ఉండేది విజయ్ అంటే రాము అని చెప్పిన వ్యక్తి పేరు విజయ్. యాక్చువల్ గా అతని పేరు విజయ్. అంటే ఎవరండి ఆ రౌడీలు? తిమ్మినాడిపాలెంకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. ఎవరు పేర్లు తెలుసా మీకు? విజయ్, వెంకటరత్నం, పుతిన్, బాబ్జీ కొంతమంది పేర్లు మాత్రం తెలుసు. ప్లస్ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశారు. వాళ్ళు జవహర్ బాబు, ఆనందరాజు, ఆనందరాజు ఎవరు? ప్రేమ్ కుమార్. ఆనందరాజు టీడీపీ. ఇతను ఎవరు? జవహర్ బాబు అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సిఐ. ఇచ్చి కబ్జా చేయించారా? ఎస్ సార్, పక్కాగా. ఎందుకంటే చూడు, 22వ తారీఖు ఎస్ఐ గారు నన్ను అరెస్ట్ చేసినప్పుడు మా సైట్ లో ఫిజికల్ పొజిషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎస్ఐ గారు నన్ను తీసుకొని వస్తున్నారు అక్కడ, ఒకసారి చూడండి, పరిశీలించండి. చూడగా 23వ తారీఖు 10 గంటలకి డేట్ టైం కూడా ఉంది. మా అత్తగారు నిలబడుకున్నారు. నేను ఆ రోజు నన్ను అరెస్ట్ చేసిన మరుసటి రోజే మా అత్తగారు, మా మిస్సెస్, రౌడీలు అందరూ కూడా అక్కడ వెళ్ళడం, ఎస్ఐ గారు విజిట్ చేయడం, రౌడీలందరూ కూడా మూకలు ఈ పెద్ద ఆయమ్మను వారి కూతుర్ని బయటికి నెట్టేసేటువంటి ఫోటోలన్నీ కూడా మనం చూస్తున్నామండి. ఇదంతా కూడా ధ్వంసం చేసిన ఫోటోలండి. రౌడీలు షెడ్లు ఎక్కి కూల్చేసిన ఫోటోలండి. అక్కడ పోలీసులు వచ్చిన కార్లు, వాళ్ళు వచ్చిన వాహనాలు కూడా మా క్యాంపస్ లో ఉన్నాయి. ఇదండి, ఇంతవరకు వాహనాలు కూడా సీజ్ చేయలేదు. ఓకే, ఆ 3 షెడ్లు ఉన్నాయి సార్, 2 షెడ్లు డెమాలిష్ చేశారు. ఈ తప్పుడు కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మగదిక్కు లేకుండా చేశారు. ఈ వారు ఈ